వీడియోకి గ్లామర్ ఉండాలంటే డిస్క్లైమర్ వేయాలి. అంటే ఎస్ ఆగండి ఆగండి మా బ్రోస్, మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకే ఒకటి, చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. హలో హలో, ఏంది సిఎస్కే ఇది? ఇన్ని రోజు మనమిద్దరు అన్నా తమ్ముళ్ళలాగా పక్క పక్కనే ఉంటుంది. ఇప్పుడేమంటే మీరు 2 మ్యాచ్లు గెలిచేసిరి, పాయింట్స్ టేబుల్లో మాకంటే ముందుగా వెళ్ళిపోతురి. ఇంత పెద్ద నమ్మక ద్రోహం చేస్తారని నేను కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ముందు నుంచి మీకు చెప్తూనే ఉండా, సిఎస్కే పక్క కంబ్యాక్ ఇస్తుంది అనేసి. ఇప్పుడు అదే చేసింది. ఫస్ట్ కొన్ని మ్యాచ్లు ఓడిపోయేసరికి సిఎస్కే పని అయిపోయింది అనుకుంటారు. లాస్ట్ మ్యాచ్లో ఢిల్లీతో బోనీ కొట్టి ఇప్పుడైతే పక్క కంబ్యాక్ ఇచ్చినాం. మా సిఎస్కే బౌలింగ్ లైనప్ చూసి చాలా టీంలు నవ్వుకున్నాయి. ఇప్పుడు అదే బౌలింగ్ లైనప్తో మేమైతే 180 కొట్టి ఈ ఐపీఎల్ 2026లో డిఫెండ్ చేసుకున్నాము. అది మా బౌలింగ్ పవర్ అంటే. ఏ మాటకి ఆ మాట సూపర్ అయ్యే గైక్వాడు. నువ్వైతే బ్యాటింగ్లో ఆడకపోయినా కెప్టెన్సీలో అయితే మంచి కెప్టెన్సీ చేసి 2 మ్యాచ్లు అయితే బ్యాక్ టు బ్యాక్ గెలిపించిందావు. ఇదే కంటిన్యూ చేయి. ధోని అన్న ఎట్లు తీసిన వికెట్లు 1 కాదు 2 కాదు, ఏకంగా 3 వికెట్లు తీసిన 100 పవర్ ఏంటో చూపించిన. లాస్ట్ ఇయర్ పర్పుల్ క్యాప్ రేస్లో ఉండి, కానీ ఈసారి ఫామ్ డిప్ అయింది, కానీ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చిన. ఎక్సలెంట్ తమ్ముడు. నువ్వైతే 100 పవర్ చూపించినావు అనుకో, ఈ ఆనందంలో నేనైతే 100 రూపాయలు ఇస్తా ఉండా, పండగ చేసుకో. అయినా పోదోని అన్న, నువ్వు కనుక వికెట్ల వెనకాల ఉంటే ఈ పాటికి నేను ఇంకా ఎక్కువ వికెట్లే నువ్వు ఫాస్ట్గా వచ్చేయి, కీపింగ్ చేయి, నేను ఇంకా ఎక్కువ వికెట్లే తీసి చూపిస్తా. వస్తున్నా, డోంట్ వర్రీ, త్వరలోనే వస్తున్నా. రానే బ్రో. ఏమైంది మన కేకేఆర్కి? ఎట్లుండే టీము ఎట్లయిపోయింది? పాయింట్స్ టేబుల్లో చూస్తే ఫ్రీగా వర్షం పడి వచ్చిన పాయింట్ తప్పించి ఒక పాయింట్ కూడా లేదు. ఆ రోజు వర్షం పడిపోయి ఉంటే ఆ పాయింట్ కూడా వచ్చేది కాదు. ఇప్పటికి 5 మ్యాచ్లు జరిగితే ఒక్క మ్యాచ్ గెలవలేదు. ఇట్లయితే ఎట్లా? లౌడలో టీంతో కప్ ఏంటి? ప్లే ఆఫ్స్ చుట్టుపక్కల కూడా పోలేము. అట్లుంది మన రాడ్ టీము. బౌలింగ్లో ఒక్కడు కూడా బౌలింగ్ బాగేసేలా. బ్యాటింగ్ చూస్తే అందరూ క్యూ కట్టేస్తారు. ఇట్లయితే 7 మ్యాచ్లు గెలిచేది, కప్పు గెలిచేది. ఆ గ్రీన్ నయాలు అయితే సరైన ఫ్రాడ్ నయాలు. డబ్బులు చూస్తే 25 కోట్లు తీసుకుంటా ఉన్నాడు, కానీ బొక్క పెడతా ఉన్నాడు. బ్యాటింగ్లో చూస్తే డకౌటు, బౌలింగ్లో చూసుకుంటే బాగా కుమ్మించుకున్నాడు. ఇట్లా వాళ్ళంతా పెట్టుకొని 7 కప్పు గెలిచేది. కూల్ రానే బ్రో, కంబ్యాక్ ఇస్తాం. సిఎస్కే అట్లదే కంబ్యాక్ ఇచ్చింది, అట్లాంటిది మన కేకేఆర్ ఇయ్యలేమా? పక్క నెక్స్ట్ మ్యాచ్ నుంచి గెలుద్దాం, కంబ్యాక్ అంటే ఏంటో చూపిద్దాం. అరే ఇంకో నిజం చెప్పు, 5 సిక్స్ల తర్వాత నువ్వు ఏదైనా అట్లీస్ట్ ఒక మంచి నాకు ఆడిండావా? రీసెంట్ టైంలో అట్లీస్ట్ ఒక 50 రన్స్ కొట్టిండావా? కంబ్యాక్ వస్తామే. ఏంది సంజీవ్ బ్రో, మంచి ఫామ్లోకి వచ్చిందావు. లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే సెంచరీ, ఈ మ్యాచ్లో చూసుకుంటే 48 రన్స్. చేత ఈజ్ బ్యాక్. జనగణమన నేనెవరి మాట ఈనా? ఒక్కసారి ఫామ్లోకి వచ్చిన అంటే నా మాట నేను అస్సలు ఈనా. ఇక నుంచి జడుగుడే. ఈ మ్యాచ్లో కూడా సెంచరీ కొడదామని టార్గెట్ చేసి, బట్ బ్యాడ్ లక్ అయింది. బట్ నెక్స్ట్ మ్యాచ్లో పక్కా కొడతాను. కంబ్యాక్ అదుర్స్ కదూ. ఓజీ సిఎస్కే ఈజ్ బ్యాక్. ఇప్పుడు రండి తమ్ముళ్ళు, చూసుకుందాం.